పురాణాలలో ప్రకారం హిరణ్యకశిపుడు రాక్షసరాజు. అతడు బ్రహ్మదేవుని నుండి వరం పొంది తాను ఎవరిచేత చనిపోనని, ఏ జంతువుగాని మనిషిగానీ కాకుండా, రాత్రిగాని పగలుగానీ కాకుండా చనిపోవడం కుదరదని వరాలు కోరాడు. అప్పుడు అతడు చాలా అహంకారంతో దేవతలను నిందిస్తూ తన కుమారుడైన భక్త ప్రహ్లాదుడికి విష్ణువు భక్తి చేయవద్దని హెచ్చరించాడు. ప్రహ్లాదు తండ్రి చెప్పిన మాట వినకుండా భగవంతుడిని ప్రార్థించసాగాడు. హిరణ్యకశిపుడు కోపంతో తన కుమారుడిని చంపేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు, కాని విఫలమయ్యాడు. ఓ రోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నించాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ప్రహ్లాదు అన్నాడు, అతడు ప్రతిచోటా ఉన్నాడు. కోపంతో హిరణ్యకశిపుడు సమీపలోని స్తంభాన్ని తన్నాడు. ఆ స్తంభం నుండి విష్ణువు నరసింహ రూపంలో అవతరించి వచ్చాడు. అర్ధ మనిషి, అర్ధ సింహ రూపంలో. సాయంత్రం సమయంలో తలుపు మీట వద్ద హిరణ్యకశిపుడిని తన ఒడిలో పెట్టుకుని పొడిచి చంపాడు. ఈ విధంగా నరసింహస్వామి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించి అహంకారిని సంహరించాడు. ఈ కథ భక్తి, ధైర్యం మరియు దైవ న్యాయాన్ని చూపిస్తుంది.